ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము ఫెయిత్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్, దేవుని వాగ్దానములలో విశ్వాసము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందామండి. Romans chapter 4 verses 20 to 21, 20 and 21. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపగా, he staggered not at the promise of God through unbelief, but was strong in faith, giving glory to God. దేవుని మహిమపరిచి, and being fully persuaded that what he had promised, he was able also to perform. కాబట్టి అండి, ఈరోజు మన యొక్క అంశము విశ్వాసము, దేవుని యొక్క వాగ్దానాల మీద నమ్మిక ఉంచటము, విశ్వాసం ఉంచటము. మరి విశ్వాసులుగా ప్రియులారా, మనము ఆ యొక్క ప్రారంభం నుంచి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు, మరి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. విశ్వాసం అనేటటువంటిది దేవుని స్వభావంలో మరియు వాగ్దానాల్లో దృఢమైనటువంటి నమ్మకాన్ని చూపించడం ప్రియులారా. విశ్వాసం అంటే ఏంటి? ఫెయిత్ ఈజ్ ఎ కాన్ఫిడెంట్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ క్యారెక్టర్ అండ్ ప్రామిసెస్. దేవుని యొక్క బిడ్డలుగా ప్రియులారా, ఆయన యొక్క మరి గుణగణాలను, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, మరి అంతేకాకుండా ఆయన యొక్క వాగ్దానాలు, బైబిల్ అంతా కూడా we see so many wonderful promises. మరి యొక్క ప్రారంభంలో ప్రియులారా, మనము దేవుని యొక్క వాగ్దానాల వైపు చూడటం. We need to believe in them, we need to claim them, we need to see them happening in our lives ప్రియులారా. మరి ఇక్కడ రోమీయులకు రాసినటువంటి పత్రిక 4:20-21 వచనాలు మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో, మరి అబ్రహాము మరి ఎన్నో పరిస్థితులు ఉన్నా సరే, despite impossible circumstances, Abraham believed God's promise. దేవుని యొక్క వాగ్దానము నమ్మటం అనేటటువంటిది మనము చూస్తున్నాం ప్రియులారా. దట్ ఈస్ వాట్ వి నోటీస్ హియర్. మరి కాంటెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే, అబ్రహాము మరి విశ్వాసము దేవుడి శక్తిపై ఆధారపడి ఉండేది, మానవ సామర్థ్యం కాదు. మనం తెలుసుకోవాల్సింది ప్రియులారా, మరి ఈ యొక్క అబ్రహాం యొక్క విశ్వాసము, ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ గాడ్స్ పవర్, నాట్ హ్యూమన్ క్యాపబిలిటీస్ ప్రియులారా. మన యొక్క సొంత శక్తి సామర్థ్యాల మీద ఈ యొక్క విశ్వాస జీవితంలో జీవించలేము. ఎన్నో ఆటుపాటులు, ఎన్నో ప్రియులారా ఈ యొక్క విశ్వాస యాత్రలో we need to go through నిందలు, అవమానాలు, మరి ఎంతో మరి చెడ్డ మాటలు చెప్తూ ఉంటారు. సో మెనీ థింగ్స్ డియర్ ఫ్రెండ్స్. బట్ వెన్ వీ హ్యావ్ దట్ ఫెయిత్ ప్రియులారా, అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం దేవుడి శక్తి మీద ఆధారపడి ఉండటం అనేటటువంటిది మనము చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసినటువంటిది ఏంటంటే, ఫెయిత్ డస్ నాట్ వేవర్. విశ్వాసం అనేటటువంటిది అది అంటే సందేహింపదు పిల్లలు. వేవరింగ్ మైండ్ ఉండదు. ఊరికనే ఒక ఫర్మ్ బిలీఫ్, విశ్వాసం అనేటువంటి ఉండకుండా కొంతమంది వేవరై, కొంతసేపు భక్తి, కొంతసేపు యుక్తి, కొంతసేపు దేవుని యొక్క దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉంటారు, అటు వెళ్ళి మళ్ళా అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, ఈ రీతిగా పిల్లరా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక, we should not waver dear friends. అనుమానము, తోమాను చూస్తే డౌటింగ్ థామస్ అని చెప్పి అంటుంటాం, సందేహిస్తాడు. నేను వేలులో నా యొక్క చెయ్యి ఇది పెడితేనే కానీ నేను నమ్మను అన్నటువంటి. కాబట్టి మనము ఫెయిత్ అనేటటువంటిది, దేవుని యొక్క వాగ్దానాల మీద మనము నమ్మిక ఉంచేటప్పుడు సందేహింపక,
ఇక్కడ మరి 4:20లో రోమీయులకు రాసినటువంటి పత్రిక అక్కడ గమనించినట్లయితే అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక. రెండవదిగా దేవుని యొక్క మరి ఫెయిత్ బ్రింగ్స్ గ్లోరీ టు గాడ్. ఆ సందేహం అనేటటువంటిది ఉండకూడదని తెలుసుకుంటున్నాము. రెండవదిగా దేవునికి మహిమ రావటం అనేటువంటి దేవుని మహిమ 21వ వచనంలో చూస్తే దేవుని మహిమ పరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. కాబట్టి పిల్లారా, విశ్వాసం ద్వారా దేవునికి మహిమ రావటం అనేటటువంటిది మరి యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తే యోహాను 17:4లో చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరచితిని. మరి మనం కూడా పిల్లలు ఈ లోకంలో మనం ఏది తిననో తాగినను పౌలు భక్తులు అంటాడు ఇంకో చాట, వెదర్ వి ఈట్ ఆర్ డ్రింక్ డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏది చేసినా సరే పిల్లారా, మన యొక్క క్రియల ద్వారా మన యొక్క చర్యల ద్వారా దేవునికి మహిమ వస్తున్నదా? ఆ గ్లోరీ, ఆ దేవుడు మహిమ స్వరూపి పిల్లారా, ఆ మహిమను కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క విశ్వాసం ద్వారానే విశ్వాసము మరి ఆ దేవుని మహిమ తెచ్చేటటువంటిదిగా ఉండాలి. అటువంటి విశ్వాసం పిల్లారా. మరి మూడవదిగా ఫెయిత్ ఈజ్ పర్సువేషన్ బేస్డ్ ఆన్ గాడ్స్ ఎబిలిటీ. మరి విశ్వాసం అనేటటువంటిది దేవుని సామర్థ్యంపై ఆధారితమైనటువంటి నమ్మకం పిల్లలు. కాబట్టి అది ఆ విశ్వాసము అని చెప్పినప్పుడు వి ట్రూలీ రిలై అండ్ డిపెండ్ ఆన్ గాడ్. సంపూర్ణంగా వి ట్రస్ట్ గాడ్. దేవుని మీద నమ్మిక ఉంచడం. ఎందరైతే ఆయన నమ్ముకుంటారు వాళ్ళు ధన్యులు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్పుచున్నది. ఇక్కడ దేవుని మీద ఆధారపడటము. ఇక్కడ చూస్తే దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థులని రూఢుగా విశ్వసించి మరి విశ్వాసం వలన బలము నొందెను. కాబట్టి ప్రియులారా, విశ్వాసం ద్వారానే మనం అంతకంతకు వర్ధిల్లుతుంటాము, శక్తిని పొందుతుంటాం. ప్రియులారా, ఒక పిల్లవాడు ఏ రీతిగా అయితే మరి తన తండ్రిని ఎదురు చూస్తుంటాడు, తండ్రి మీద ఆధారపడి ఉంటున్నాడు, మరి చైల్డ్ వెయిటింగ్ ఫర్ హిజ్ పేరెంట్స్, మరి వాళ్ళ తల్లిదండ్రుల మీద సంపూర్ణంగా హిజ్ వరల్డ్ ఈజ్ లైక్ దట్. మరి ఇంకా వేరే వాళ్ళు కాదు, తండ్రి కనపడాల, తల్లి కనపడాల. కాబట్టి అది డిపెండింగ్ ఆన్ పేరెంట్స్. కాబట్టి ఇక్కడ అబ్రహాం పిల్లరా విశ్వాసులకు తండ్రి, వారసుడిగా దేవుడిచ్చిన వాగ్దానంపై నమ్మకము. Abraham's faith in God's promise of a son. మరి దేవుడు ఏ వాగ్దానం చేసినట్లుగా వారికి ఒక మంచి కుమారుణ్ణి అనుగ్రహించడం అనేటువంటిది చూస్తున్నాము. కాబట్టి మరి ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఫెయిత్ గ్రోస్ త్రూ టెస్టింగ్. గాడ్స్ ప్రామిసెస్ సస్టైన్ us. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విశ్వాసం అనేటటువంటిది పరీక్షల ద్వారా పెరుగుతుంది పిల్లరా. కష్టాలు లేకపోతే టెస్టింగ్ టైమ్స్ మన యొక్క జీవితాల్లో వస్తాయి. వాటి ద్వారా మనం ఇంకా దేవుని మీద రిలై అవుతాం, దేవుని ఆశ్రయిస్తాము, మరి దేవుని మహింపరుస్తాం పిల్లరా. కాబట్టి ఈ యొక్క టెస్టింగ్ టైమ్స్ మన యొక్క జీవితంలో వస్తాయి. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది పిల్లారా. కొండ మీద ప్రసంగం మీద యేసు ప్రభు వారు ధన్యతలో చెప్పి ఉంటున్నారు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుని వాగ్దానాలు మనకు ఏంటంటే బలాన్ని నింపుతాయి పిల్లారా. గాడ్స్ ప్రామిసెస్ సస్టైనర్స్. బైబిల్ అంతా కూడా ఎన్నో వాగ్దానాలు ఉంటున్నాయి. మరి ఈరోజు అంశం ద్వారా మనం నేర్చుకునేటటువంటిది ఏంటి అంటే ఆయన యొక్క వాగ్దానాలు. బైబిల్లో ప్రతి వాక్యం కూడా అది దేవుని నుంచి వచ్చినటువంటిది. ఆల్ స్క్రిప్చర్ ఈస్ గాడ్స్ బ్రీత్. మరి కాబట్టి అది ఇట్ హెల్ప్స్ us ఇన్ రిబ్యూకింగ్, కరెక్షన్. మరి మనకు ఎన్నో రీతిలుగా పిల్లరా ఈ యొక్క వాక్యం మనకు మరి కరెక్ట్ చేసుకోవటానికి, బోధించటానికి, శిక్షించటానికి అన్నిటికీ కూడా మరి ఆ వాక్యం మనకు సహాయం చేస్తుంది. ఆ వాక్యాన్ని చేపట్టి మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారం వింటున్నాము. కాబట్టి మనం చేయవలసిందల్లా అనిశ్చితలో మరి నమ్మకం ఉంచటం. ట్రస్ట్ ఇన్ అన్సర్టనిటీ. ఒకవేళ ఎటువంటి అన్సర్టనిటీ కింద వెళ్తున్నావో, ఎటువంటి క్రాస్ రోడ్స్లో ఉంటున్నావో, ఎటువంటి కష్ట నష్టాల్లో ఉంటున్నావో, బాధల్లో దుఃఖంలో ఉంటున్నావో, దట్ ఈస్ ద టైం
యూ నీడ్ టు ఫుల్లీ ట్రస్ట్ గాడ్. దేవుని మీద నమ్మిక ఉంచటము. రెండవది దేవుని శక్తిని మరి అది అలవాటు చేసుకోవటం. ప్రతి దినం కూడా పిల్లలు ఎంపవర్ మా యొక్క దాంట్లో ఎంకరేజ్, ఎడిఫై అండ్ ఎంపవర్. దేవుని శక్తిని పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదారు. అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ భూదిగంతాలకు కూడా నాకు సాక్షులై ఉందిరని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెబుతుంది. వితౌట్ మీరు నాలో నేను మీలో ఉన్న యెడల మీరు ఫలించెదరు. ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యు, యు బేర్ మచ్ ఫ్రూట్. ఆ దేవుడు చెప్తాం, యేసు ప్రభువారు ఎలుతూ చెప్పింటున్నాడు, ఇదిగో మీకు ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఆయన సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. యేసు ప్రభువారు బోధించినటువంటి వాక్యమును అర్థం చేసుకోవటానికి, అవగాహన చేసుకోవటానికి, ఆ ప్రకారంగా జీవించటానికి పిల్లల పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క శక్తిని పిల్లల బలహీనులకు శక్తిని అనుగ్రహించేటటువంటి దేవుడు మనకు ఉంటున్నాడు. అంతేకాకుండా దేవునికి మహిమ చూపించటం అవసరం. బ్రింగింగ్ గ్లోరీ, గివ్ గ్లోరీ టు గాడ్. మన యొక్క జీవితంలో ద్వారా, మన యొక్క క్రియల ద్వారా, మాటల ద్వారా మరి మనం ఉన్నటువంటి ప్రదేశంలో ఆ దేవుని యొక్క మహిమను ప్రియులారా కనపరచడం అనేటువంటి చాలా అవసరం. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ మహిమ తోటి ప్రియులారా జీవించి ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క విశ్వాస వాగ్దానాల మీద నమ్మిక, ఆ విశ్వాసం ఉంచడం అనేటటువంటిది నిజంగా ఈ యొక్క దినాల్లో ఫెయిత్ ఇన్ గాడ్స్ ప్రామిస్ ఈజ్ అబౌట్ ట్రస్టింగ్ హిమ్ ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్స్. ఎటువంటి పరిస్థితుల్లో, స్థితిగతుల్లో ప్రియులారా అన్నిటిలో కూడా మనం దేవుని యొక్క వాగ్దానాలు, అన్ని సమయాల కొరకు పిల్లలు, అన్ని పరిస్థితుల కొరకు కూడా మరి మనకు బైబిల్లో వాగ్దానాలు లేకపోతే వాక్యం పొందుపరిచి ఉంటున్నది. ఈ యొక్క వాగ్దానాలను పిల్లల మనం చేపట్టి మరి నిజ జీవితంలో విజయవంతమైనటువంటి జీవితం జీవించడానికి ప్రభువారు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వ్యక్తపడినటువంటి వాక్యం తండ్రి మరి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు హృదయాల్లో ఫలించగలిగినట్టు సహాయం చేయండి. ఓ గొప్ప నాయన తండ్రి మరి మీ యొక్క వాగ్దానాల మీద తండ్రి మేము మరి సందేహింపక, అవిశ్వాసం వలన కాకుండా పూర్తిగా నమ్మి ప్రభు బలం పొంది ఈ లోకంలో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగినట్లు సహాయం చేయమని మీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున అందరు కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే మరి ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేసి మరి యొక్క పరిచర్యలో భాగస్తులు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.